పక్కింటోడికి నేను అందంగా కనబడుతున్నా మా ఆయనకి మాత్రం ఎందుకు నేను అందంగా కనిపించడం లేదో ఏమో. భర్త ఇంటికి రాగానే చెమట కంపుతో నైటీలో ఎదురుపడే భార్యను చూస్తే ఏ భర్తకైనా అలానే అనిపిస్తుంది. తప్పు ఆయంది కాదు, నాది అనుకుంది. సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చే సమయానికి ఎంతో అందంగా ముస్తాబయ్యి నాబెకిందికి చీర కట్టుకుని మత్తెక్కించే మల్లపుల్లతో తన వాలుజడను అలంకరించుకుని ముఖానికి పాన్స్ పౌడర్, పెదాలకి ఎర్రటి లిప్స్టిక్ పూసుకొని మొదటి రాత్రి పాల గ్లాస్ పట్టుకున్న కొత్త పెళ్లికూతుర్లా ముస్తాబయ్యి అద్దం ముందు నిల్చొని, వామ్మో, ఇప్పుడు గనక మా ఆయన నన్ను చూస్తే పరిగెత్తే పందేం గుర్రమై నామీద రతియుద్ధానికి రంకులేస్తాడేమో అంటూ తెగ మురిసిపోతుంది. అలా ఎంతో అందంగా అలంకరించుకొని తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. సాయంత్రం తన భర్త స్నానం చేసి వచ్చేలోపు రాత్రి భోజనం సిద్ధం చేసి వేడివేడిగా డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నడుము కింద వరకు జారిన చీరను అలా పైకి సర్దుకుంటూ వచ్చి తన భర్తకు భోజనం వడ్డిస్తుంది. తన భర్త భోజనం చేస్తుండగా అతనికి ఎదురుగా నిల్చొని తన అందాలను ఆరబోస్తూ అతన్ని కవ్విస్తోంది. అతడు మాత్రం అవేమీ పట్టనట్టు తనంతట తాను భోజనం చేసి చెయ్యి కడుక్కొని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. త్వరగారా, నిద్ర వస్తోంది అంటూ లోపలి నుంచి గట్టిగా పిలిచాడు. అబ్బో, అయ్యగారు ఆపుకోలేకపోతున్నాడు అంటూ తనలో తాను మురిసిపోతూ అరకుర భోజనం చేసి హడావిడిగా బెడ్రూంలోకి చేరుకుంది. త్వరగా లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకో అని అతడు చెప్పగానే, ఏంటో ఈ మగాళ్ళు, వెల్తూర్లో అందం చూస్తూ ఆనందించండిరా అంటే చీకట్లో కళ్ళు మూసుకొని సుఖపడతామంటారు అంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి మంచమెక్కింది. మనసులో కోటి ఆలోచనలతో మంచమెక్కిన ఆమె వైపు ఒక్క చూపు కూడా చూడకుండా అటువైపు తిరిగి పడుకున్నాడు అతడు. ఏంటి మగాడు, త్వరగా వచ్చి లైట్ ఆఫ్ చెయ్యమంటే హీతో చేస్తాడనుకున్నాను, కాని ఏమీ చెయ్యకుండా అటు తిరిగి పడుకున్నాడేంటి? ఒక ఆడదానికి భర్త దగ్గర ఉన్న స్వేచ్ఛ మరెవ్వరి దగ్గర ఉండదు. ఈ రాత్రికి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకుంటాను అంటూ ఏకపక్ష యుద్ధానికి సిద్ధమై తన భర్త చెవిని నెమ్మదిగా కొరుకుతూ సరసానికి స్వాగతం పలుకుతోంది. ఫ్రెండ్స్, వీడియో చాలా బావుంటుంది. స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి. కొత్తగా వచ్చిన మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చెయ్యండి, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉదయాన్నే లేచి హడావిడిగా ముఖం కడుక్కొని భర్తకి కాఫీ ఇచ్చి మిగతా వంట పనులు చేసుకుంటుంది దీప. అంతలోనే దీపా దీపా అని తన భర్త గట్టిగా అరవగానే వంటగదిలో నుండి హడావిడిగా పరిగెడుతూ వచ్చింది దీప. ఏంటి దీపా, ఒక్కదానివే కష్టపడుతున్నావు? ఈరోజు పనమ్మాయి రాలేదా అని అడిగాడు తన 40 ఏళ్ల భర్త కిరణ్. లేదండి, ఏదో ఒంట్లో బాగోలేదని ఈరోజు రానని చెప్పింది అని చెప్పింది దీప. ఈ మధ్య అమ్మాయికి సాకులెక్కువయ్యాయి, ఇలాగా చేస్తే కొత్త పని మనిషిని వెతుకుదాం అన్నాడు కిరణ్. పర్లేదులేండి, ఇవాళ్టికి నేను సర్దుకుంటాను, మీరు త్వరగా రెడీ అయి రండి, వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తున్నాను అంది దీప. అలాగే అంటూ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ను పక్కన పెట్టి స్నానానికి బయలుదేరాడు కిరణ్. అతడు వచ్చేలోపు టిఫిన్తో పాటు మధ్యాహ్నం తినడానికి లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేసింది. తన భర్తకి టిఫిన్ పెట్టి వంటగదిలో మిగతా పనులు చూసుకుంటుంది దీప. అంతలోనే ఆంటీ ఆంటీ అంటూ లోపలికి వచ్చాడు పక్కింటి కుర్రాడు. ఏంటి గణి, ఇలా వచ్చావు? మీ ఆంటీ వంటగదిలో ఉంది అంటూ ఆ కుర్రాన్ని పలకరించాడు కిరణ్. అమ్మా, ఇవి ఇవ్వమని చెప్పిందంకుల్ అంటూ చేతిలో ఉన్న కవర్ను తీసుకుని టేబుల్ మీద పెట్టాడు గణి. వంటగదిలో నుండి చెమట తుడుచుకుంటూ బయటకు వచ్చింది దీప. గణిని చూసి మాట్లాడి థ్యాంక్స్ బాబూ అని చెప్పి ఆ కవర్ను తీసుకుని లోపలికి వెళ్ళింది దీప. కాసేపటి తర్వాత పవర్ కట్ అవ్వడంతో వెలుతురు కోసం వంటగదిలో ఉన్న కిటికీ తెరిచింది. పక్కింటి మేడమీద నుంచి దీపవైపు తొంగి తొంగి చూస్తున్నాడు గణి. దీప మాత్రం ఆ అబ్బాయి చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా చీర కొంగు సర్దుకుని తన పని తాను చేసుకుంటుంది.
కిరణ్కు 40 ఏళ్ల వయసు ఉంటే దీపకి మాత్రం 34 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంకా చాలా అందంగా కూడా ఉంటుంది. అంతలోనే దీపా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ గట్టిగా అరిచాడు కిరణ్. వెంటనే లంచ్ బాక్స్ తీసుకుని పరిగెడుతూ వెళ్ళి తన భర్త బ్యాగ్లో పెట్టింది దీప. నేను వెళ్ళొస్తాను దీపా అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు కిరణ్. తన భర్త ఆఫీస్కి వెళ్ళగాని ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని తలస్నానం చేసి నడుము కింద వరకు చీర కట్టుకుని తడిగా ఉన్న కురులను టవల్తో తూడ్చుకుంటూ మేడమీదకి ఎక్కింది దీప. పక్కింటి గణి మేడమీద ఫోన్ మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. గణి దీపను చూడగాని ఒక్కసారిగా ఫోన్ జేబులో పెట్టుకుని ఆమె నడుము వైపు తదేకంగా చూస్తూ నిలుచున్నాడు. దీప మాత్రం అతని చూపులను పట్టించుకోకుండా తన కురులను చేతివేళ్లతో సర్దుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. వెంటనే గణి తన ఫోన్ తీసుకుని దీపకు వినపడేలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రేం మామా, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉందిరా. అచ్చు హీరోయిన్ రాశిలాగా ఉంటుందిరా. తనకి దాదాపు 34 ఏళ్ల పైన వయస్సున్నా ఇప్పటికీ పెళ్లికాని పడుచుపిల్లలా ఎంత అందంగా ఉంటుందో తెలుసా? దీప నడుము వైపు చూస్తూ, తన నడుముంటుందిరా, ఆహా, చూడగానే 2 చేతులతో బిగిసి పట్టుకుని నా పెదాలతో మర్దన చేయాలనిపిస్తుంది. ఇక తన వక్షసంపద గూర్చి అయితే వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. తన కళ్ళు, తన పెదాలు మత్తక్కించే మాదక ద్రవ్యాలు. ఏ భాగానికి ఆ భాగాలు అద్భుతాలంతే అంటూ తన వైపు చూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నా గణివైపు కోపంగా చూసి కిందకి వెళ్ళిపోయింది దీప. బెడ్రూంలో ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చున్న దీపకి మేడమీద గణి మాట్లాడిన మాటలు, అతను చూసిన చూపులే గుర్తొస్తున్నాయి. నిజంగా నేనంత అందంగా ఉన్నానా అంటూ పైకి లేచి అద్దం ముందు నిల్చొని తన అందాలను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. బెడ్రూం తలుపు వేసుకుని తన చీర కొంగును తొలగించి కేవలం లంగా జాకెట్లో అద్దం ముందు నిల్చొని తన నడుము, ఎద సంపదలు, మిగతా భాగాల గురించి గణి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తన అందాలను అద్దం ముందు ఆరబోస్తుంది దీప. అంతలోనే కాలింగ్ బెల్ శబ్దం రాగానే హడావిడిగా తన చీరను సర్దుకుని కంగారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా నిల్చున్న గణీని చూడగాని దీప నోటినుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఒక్కసారిగా ఆమె గుండె చప్పుడు వేగం పెరిగిపోయింది. దీప ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి, ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చాడు గణి. ఏంటి బాబూ అంటూ కంగారుగా నీళ్లు నములుతోంది దీప. ఇందాక మేడమీద నేను ఫోన్లో మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా, అవి మా మమ్మీకి చెప్పకండి అని అన్నాడు గణి. నేను ఏ మాటలు వినలేదు బాబూ అంటూ ఏమీ విననట్టు చెప్పింది దీప. అవునా, అయితే ఓకే ఆంటీ, డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరాడు గణి. అంతలోనే బాబూ, ఒక్క నిమిషం అంటూ అతడిని ఆపింది. చెప్పండి అంటూ వెనక్కి తిరిగాడు గణి. బాబూ, మేడమీద నువ్వు మాట్లాడిన మాటలన్నీ నిజాలేనా అంది. అంటే మీరు ఆ మాటలు విన్నారా ఆంటీ అన్నాడు. విన్నాను బాబూ, ఇంతకు నువ్వు ఎవరి గురించి మాట్లాడావు తెలుసుకోవచ్చు అంటూ ఏమీ తెలియనట్టు అడిగింది దీప. మన వీధిలో మీకన్నా అందగత్తే ఇంకెవరున్నారండి, నేను మాట్లాడింది మీ గురించే అని అన్నాడు. గణి చెప్పిన మాటలకి లోలోపల మురిసిపోతూ బయటికి మాత్రం ఆ భావాలను కనపడకుండా జాగ్రత్త పడుతుంది దీప. చూడుబాబూ, ఇన్ని రోజులు నువ్వంటే నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉండేది. మంచి కుర్రాడు, బాగా చదువుకుంటాడు, మంచి స్థాయికి ఎదుగుతాడు అని అనుకునేదాన్ని. కాని నువ్వు ఇలాంటి పనులు చెయ్యడం నాకు నచ్చలేదు. నేను నీకంటే వయసులో చాలా పెద్దదాన్ని. అనవసరమైన ఆలోచనలు చేసి బుర్రపాటు చేసుకోవద్దు అని దీప చెప్పిన మాటలు వినగాని మౌనంగా నిలుచున్నాడు గణి. ఏంటి బాబూ ఆలోచిస్తున్నావు అని అడిగింది దీప. ఆంటీ, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. చాటుగా మిమ్మల్ని చూడడం, కావాలని ఏదో ఒక అవసరంతో మీ ఇంటికి రావడం చేసేవాణ్ణి. మీ అందాలను చూసిన ప్రతిసారి పిచ్చికిపోయేది. మదిలో ఏవేవో ఆలోచనలు మెదిలేవి. ఒక్కోసారి అంకుల్ను చూసి తిట్టుకునేవాణ్ణి. ఇంత అందమైన అందగత్తే ఇలాంటివాడికి పెళ్ళమవ్వడం ఏంటి అని.
అంతలోనే మధ్యలో కలగచేసుకుని, "ఇక ఆపు గణి" అని గట్టిగా అరిచింది దీప. "చూడు గణి, నీకు ఇందాకే చెప్పాను, ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడద్దని. ఇక నుండి నువ్వు ఈ ఇంటివైపుకి కూడా రావద్దు. బుర్రలో ఉన్న ఆలోచనలు వదిలేసి బాగా చదువుకో. నీకు ఇంతకంటే మంచి భార్య వస్తుంది" అని దీప చెప్పగాని, "సరే ఆంటీ, ఇక నుంచి మీ వైపు చూడను, మీతో మాట్లాడను, మీ ఇంటివైపుకు కూడా రాను. కాని ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకుంటాను ఆంటీ" అని గణి అడగగాని ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టి, "రే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?" అని కోపంగా చూసింది. "ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి హక్ చేసుకుంటాను. లైఫ్లో ఇంకెప్పుడూ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను. మీరు చెప్పినట్టే బుద్ధిగా చదువుకుంటాను. ప్లీజ్ ఆంటీ, ఒక్క హగ్" అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు గణి. అప్పుడామెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది. అంతలోనే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు గణి. తన 2 చేతులతో ఆమె వీపుని నిమురుతూ, తన పెదాలతో దీప మెడవంపులను తాకుతున్నాడు. ఆ క్షణం అతని కౌగిట్లో బంధించబడిన ఆమెకు అతని వెచ్చని శ్వాస తన మెడవంపులను తాకుతుంటే నరనరాల్లో విరహం ఉప్పొంగుతుంది. ఆ విరహతాపాన్ని తట్టుకోలేక 2 కళ్ళు మూసుకొని అతన్ని గట్టిగా హత్తుకొని తన చేతివేళ్లతో అతని తలను నిమురుతూ మత్తుగా మూలుగుతోందామె. ఇన్ని రోజులుగా తను కంటున్న కల నిజమవుతున్న వేళ అతడు స్వర్గంలో తేలిపోతున్నాడు. నెమ్మదిగా తన 2 చేతులు ఆమె నడుము మీదికి తెచ్చి సున్నితంగా మర్దన చేస్తున్నాడు. మడతలు పడిన తన నడుము వేడిమీద ఉన్న కురాడి చేతిలో నలిగిపోతుంటే తనని తాను మైమర్చిపోయి అతడి రతికి దాసోహమయ్యిందామె. అలా ఇద్దరూ పెనవేసుకుని 2 అడుగులు ముందుకు వేశారు. అంతలోనే ఏదో అద్దం పగిలిన శబ్దం రాగానే ఇద్దరూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. కిందపడి విరిగిపోయిన తన పెళ్లి ఫోటో చూడగానే ఒక్కసారిగా అతన్ని దూరంగా నెట్టేసిందామె. "ఏమైందాంటీ?" అంటూ ఆమె చెయ్యి మళ్లీ పట్టుకున్నాడతడు. "ఒక్క హగ్గిస్తే నా కంటికి కనపడనని చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు" అంటూ కోపంగా చూసిందామె. "సారీ ఆంటీ, ఇంకెప్పుడూ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు గణి. కింద పడిన తన పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకుని బోరున ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది దీప. ఒకవైపు కొన్ని క్షణాల క్రితం జరిగిన సంఘటనను తలుచుకుంటూ, మరోవైపు 20 సంవత్సరాల క్రితం కిరణ్తో జరిగిన తన పెళ్లిని తలుచుకుంటూ తనలో తాను కుమిలిపోతోంది. కాసేపటి తర్వాత తన ఫోన్ రింగవడంతో ఉలికిపడి లేచి తన బెడ్రూంలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. "హలో దీపా, ఏం చేస్తున్నావే?" అని తన స్నేహితురాలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది దీప. "హలో దీపా, వినబడుతోందా? ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్?" అని ఆమె అడగగానే ఒక్కసారిగా బోరున ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పేసింది దీప. "చూడు దీపా, నువ్వేం బాధపడకు. ఇందులో నీ తప్పు లేదని చెప్పలేను, కాని నిజాలేంటో చెప్పగలను. నీ అందాలను చూసి ఆ అబ్బాయికి కోరిక కలిగిందంటే దానికి అతడి వయస్సు కారణం. అతడి పొగడ్తలు నీ ఆలోచనలను ఆకర్షించాయంటే దానికి కూడా నీ వయస్సే కారణం. ఇందులో తప్పులను వెతకడం కన్నా జరిగిన తప్పు మర్చిపోవడమే ముఖ్యం. కాబట్టి జరిగిన విషయం మర్చిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండు. నీ అందాలతో, నీ ప్రేమతో నీ భర్తను ఆకర్షించు. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు" అంటూ పద్మకి ధైర్యం చెప్పింది ఆమె స్నేహితురాలు. ఆ రోజు మొత్తం తన స్నేహితురాలు చెప్పిన మాటలనీ గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది దీప. నా ఫ్రెండ్ చెప్పిన మాట నిజమే. పక్కింటి కుర్రాడికి అప్సరసలా కనిపిస్తున్న నేను మా ఆయనకి మాత్రం ఎందుకు అందగా కనిపించడం లేదు? భర్త ఇంటికి రాగానే చెమటకంపుతో ఎదురుపడే భార్యను చూస్తే ఏ భర్తకైనా అలానే అనిపిస్తుంది. తప్పు ఆయనది కాదు, నాది అనుకుంది. సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చే సమయానికి ఎంతో అందంగా ముస్తాబయ్యి, నాభికిందికి చీర కట్టుకుని, మత్తక్కించే మల్లపుల్లతో తన వాలుజడను అలంకరించుకుని, ముఖానికి పాన్స్ పౌడర్, పెదాలకి ఎర్రటి లిప్స్టిక్ పూసుకుని, మొదటి రాత్రి పాలగ్లాస్ పట్టుకున్న కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి అద్దం ముందు నిల్చొని, వామ్మో, ఇప్పుడు గనక మా ఆయన నన్ను చూస్తే పరిగెత్తే పందెంగుర్రమై నామీద రతియుద్ధానికి రంకులేస్తాడేమో అంటూ తెగ మురిసిపోతుంది దీప.
అలా ఎంతో అందంగా అలంకరించుకొని తన భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ ముందు కూర్చుంది. ఆమె సన్నివేశానికి తగ్గట్టే టీవీలో ఒక మంచి మెలోడీ సాంగ్ వస్తోంది. సోఫా మీద కూర్చొని ఆ అద్భుతమైన గీతాన్ని ఆస్వాదిస్తోంది. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. ఎంతో ఆతృతతో పరిగెడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది దీప. తలదించుకొని నిల్చున్నాడు గణి. పట్టరాని కోపంతో అతని ముఖం మిన్నే. డోర్ క్లోజ్ చెయ్యబోయిన దీపను ఆపబోయాడు గణి. చూడు గణి, ఇక్కడ్నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది దీప. మామూలుగానే మీరు హీరోయిన్లా ఉంటారు, ఇప్పుడైతే దేవకన్యలా కనిపిస్తున్నారు అని గణి చెప్పగాని వెంటనే డోర్ క్లోజ్ చేసింది దీప. ఆ తర్వాత 2-3 సార్లు కాలింగ్ బెల్ మోగింది. అదంతా సంజయ పనే అనుకుని డోర్ ఓపెన్ చెయ్యకుండా టీవీ చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత టీవీలో వస్తున్న సీరియల్స్ చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. అంతలోనే మరొక్కసారి కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి లేచి పరిగెడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎంతో అందంగా ముస్తాబైన దీపను చూడగానే, ఏంటి దీపా, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు తన భర్త కిరణ్. ఆహా, అదేం లేదండి. ఓ అవునా, బాగా రెడీ అయ్యావు కదా, అందుకే అడిగాను అని అన్నాడు. అది అంటూ బొటనవేలు నేలకు రాస్తూ సిగ్గుపడుతోంది దీప. సరే దీపా, చాలా అలసిపోయాను, స్నానం చేసి వస్తాను, త్వరగా భోజనం రెడీ చెయ్ అని చెప్పి బ్యాగ్ సోఫా మీద పెట్టి స్నానానికి వెళ్ళిపోయాడు కిరణ్. ఏంటి ఈయన ఇంత అందంగా ముస్తాబైనా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తున్నాడు? సరే సరే, బెడ్రూంలోకి వస్తారుగా, అప్పుడు చూసుకుందాం అంటూ వంటగదిలోకి వెళ్ళింది. తన భర్త స్నానం చేసి వచ్చేలోపు రాత్రి భోజనం సిద్ధం చేసి వేడివేడిగా డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంతలోనే స్నానం చేసి డ్రెస్ మార్చుకొని భోజనానికి కూర్చున్నాడు కిరణ్. నడుము కింద వరకు జారిన చీరను అలా పైకి సర్దుకుంటూ వచ్చి తన భర్తకు భోజనం వడ్డిస్తోంది. తన భర్త భోజనం చేస్తుండగా అతనికి ఎదురుగా నిల్చుని తన అందాలను ఆరబూస్తూ అతణ్ణి కవ్విస్తోంది. అతడు మాత్రం అవేమీ పట్టనట్టు తనంతట తాను భోజనం చేసి చెయ్యి కడుక్కుని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. పాపం, ఆఫీస్లో చాలా కష్టపడి వచ్చాడు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోనీలే అంటూ తనకి తాను సమాధానం చెప్పుకుంది. దీపా, త్వరగారా, నిద్రొస్తోంది అంటూ లోపల్నుంచి గట్టిగా పిలిచాడు. అబ్బో, అయ్యగారు ఆపుకోలేకపోతున్నాడు అంటూ తనలో తాను మురిసిపోతూ అరకొర భోజనం చేసి హడావిడిగా బెడ్రూంలోకి చేరుకుంది. త్వరగా లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకు అని అతడు చెప్పగానే, ఏంటో ఈ మగాళ్ళు, వెల్తూర్లో అందం చూస్తూ ఆనందించండ్రా అంటే చీకట్లో కళ్ళు మూసుకుని సుఖపడతామంటారు అంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి మంచం ఎక్కింది. మనసులో కోటి ఆలోచనలతో మంచమెక్కిన ఆమె వైపు ఒక్క చూపు కూడా చూడకుండా అటువైపు తిరిగి పడుకున్నాడతడు. ఏంటి మగాడు, త్వరగా వచ్చి లైట్ ఆఫ్ చెయ్యమంటే ఏదీ చేస్తాడనుకున్నాను, కాని ఏమీ చెయ్యకుండా అటు తిరిగి పడుకున్నాడేంటి? అయినా నేను వదులుతానా? ఒక ఆడదానికి భర్త దగ్గరున్న స్వేచ్ఛ మరెవ్వరి దగ్గరా ఉండదు. ఈ రాత్రికి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకుంటాను అంటూ ఏకపక్ష యుద్ధానికి సిద్ధమైంది. ఏమండి, ఈరోజు నాలో ఏదైనా కొత్తగా కనిపిస్తుందా అంటూ మత్తుగా అడిగింది దీప. ఏంటి దీప, నిద్రపట్టడం లేదా అన్నాడు కిరణ్. అబ్బా చెప్పండి. ప్రతిరోజూ ఇంటికి రాగానే నైటీలో కనబడేదానివి, ఈరోజు మాత్రం చక్కగా చీరలో కనపడ్డావు అన్నాడు. మరి నా చీర చూడగానే ఏమీ గుర్తుకు రాలేదా? వచ్చింది, నడుము పైన ఉండాల్సిన చీర నడుము కిందకి జారింది అనన్నాడు. అంతేనా, ఇంకా ఏమైనా కనిపించాయా అంది. ఇంతకు నాకు కనిపించని నిజమేంటో చెప్పు దీపా అన్నాడు కిరణ్. ఇవ్వాళ నేను కట్టుకున్న చీర మన శోభనం రాత్రి మీ చేతిలో నలిగిపోయిన చీర అంటూ తెగ సిగ్గుపడుతూ చెప్పింది. ఓహో, అదా విషయం. సరే దీపా, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, రేపు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ ఆవలిస్తూ అటువైపు తిరిగి పడుకున్నాడు కిరణ్. ఏంటో ఈయనగారి ప్రాబ్లం, ఆఫీస్ మీద నిద్ర మీద పెట్టిన శ్రద్ధ నా మీద పెట్టలేకున్నాడు. చెమట కంపుతూ నైటీలో తిరుగుతున్నా కూడా ఆ గణిగాడి కళ్ళకి అప్సరసలా కనిపిస్తున్నాను. కాని అప్సరసలా రెడీ అయినా కూడా
ఈయనగారికి ఉలుకు పలుకు లేదు. మన్మథ తాపం నాకు మత్తు ఎక్కిస్తోంది. ఉదయం ఆ కుర్రాడి చెయ్యి తగలగానే ఒక్కసారిగా నా నరాలన్నీ చివ్వుమన్నాయి. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ కుర్రాడి చేతిలో నలిగిపోయేదాన్ని. ఇక ఆలోచించి లాభం లేదు. ఈరోజు ఈయనగారిని వదిలే ప్రసక్తే లేదు అంటూ వెంటనే తన చీరను పూర్తిగా తొలగించింది. తన ఏద సంపదల నుండి బయటకు ఉబికి వస్తున్న తన అణువులను తన భర్త వీపుకు వత్తుకునేలా వెనక నుంచి హత్తుకొని తన 2 కాళ్లతో అతని కాళ్లని ముడివేసి తన భర్త చెవిని నెమ్మదిగా పెదవితో టచ్ చేస్తూ సరసానికి స్వాగతం పలుకుతోంది. పడుకోనివ్వు, ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా. నువ్వంటే ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉన్నావు, అందుకే ఇలా విసిగిస్తున్నావు అంటూ ఆమెను పక్కకి నెట్టి గురక పెట్టడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా పద్మ కళ్లల్లో కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే మిగిలిన దుస్తులను కూడా విప్పేసి ఒక పాత నైటీ వేసుకొని వచ్చి మంచం మీద పడుకుని ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? మొగుడు కాస్త వయస్సు దాటగాని ఆడది తన పడక సుఖాన్ని తాకట్టు పెట్టేయాలా? పెళ్లైన తర్వాత జరిగే 3 రాత్రుల తంతు ఆ 3 రాత్రులకే పరిమితమా అని ఆపుకోలేని ఆమె విరహపు వాంఛల్ని మరింత రగడుతున్న పక్కింటి కుర్రాడికి నా దగ్గర సమాధానముందా? ఇక జీవితమంతా చీకటి గదిలో ఆవిరవుతుంటే పడకగది సుఖాన్ని ఎగేది ఎలా అన్న ఆలోచనలతో కళ్ళు మూసుకుని ఆ రాత్రిని గడిపింది. ఉదయం అవ్వగానే ఎప్పటిలానే రెడీ అయి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు కిరణ్. తన భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే మిగతా పనులన్నీ పూర్తి చేసి వంటగదిలో గిన్నెలు తోముతోంది దీప. తను ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నిన్న గణితో జరిగిన సంఘటనే గుర్తొస్తుంది. అతని చేతులలో నలిగిన తన నడుమును చూసుకుంటూ నెమ్మదిగా తన చేతులతోని తన నడుముని తడుముకుంటూ తన చీర కొంగుని కాస్త పక్కకి జరుపుకొని అరచేతితో తన ఎదలను నలుపుకుంటూ ఎగసిపడుతున్న తన విరహాలను పెదవుల మధ్య బంధిస్తూ తనలో చెలరీగుతున్న కామోద్రేగాన్ని తట్టుకోలేక అంతలోనే బయట పెద్దగా గాలి రావడంతో వంటగదిలో ఉన్న కిటికీ అటూ ఇటూ ఊగుతోంది. దాంతో ఒక్కసారిగా తేరుకుని కిటికీలో నుండి బయటకు తొంగిచూసింది. అక్కడ ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు గణి. నిన్నటి రోజు వరకు కిటికీ వైపు గుటకలేవేస్తూ చూసిన అతడు ఈరోజు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. ఆమె మాత్రం అతనివైపే చూస్తూ ఉంది. అది గమనించిన అతడు తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటివరకు పొందిన స్వయంతృప్తితో అలసిపోయిన ఆమె స్నానానికి వెళ్ళింది. దీపా ఆంటీ ఏంటి నావైపు అలా చూస్తోంది? నిన్న మనం ఇచ్చిన స్పెషల్ టచ్కి ఆంటీ బాడీలో ఈరోజు కరెంటు పాస్ అవుతుందా? ఎలాగైనా సరే ఈసారి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోకూడదు అంటూ తెగ మురిసిపోతున్నాడు గణి. అతడనుకున్నట్టుగానే ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. స్నానం చేసి బయటకి రాగానే తన అందాలన్నీ బయటకి కనిపించేటట్టు తన బాడీకి బిగుతుగా లేత నిమ్మరంగులో ఉండే టాప్ వేసుకుని కింద నీలిరంగు లెగ్గి వేసుకుని అద్దం ముందు కాసేపు యుద్ధం చేసి గబగబా మేడమీదకెక్కింది. అంతవరకు ఆమె కోసం వేచి చూస్తూ నిలుచున్న గణి ఆమెను చూడగానే ఏమీ తెలియనట్టు తలదించుకుని ఫోన్ చూస్తున్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖంలో ఏదో తెలియని సంతోషం. ఎలాగైనా అతనితో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. కాని తన వల్ల కావడం లేదు. పైగా నిన్న నోటికొచ్చినట్టు తిట్టింది. అటువైపు గణి పరిస్థితి కూడా అంతే. బిగుతైన డ్రెస్సులో ఎగిసపడుతున్న ఆమె అందాలను చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. వెంటనే ఫోన్ తీసుకొని ఆమెకు వినపడేలా గట్టిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. హలో, చెప్పండి మేడం. నిన్న నోటికొచ్చినట్లు తిట్టారు కదా, మళ్ళీ నాతో ఏం పని? ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే మేడ మీద నా ఫోన్ నంబర్ పెడుతున్నాను, వచ్చి తీసుకెళ్ళండి, తర్వాత ఫోన్లో మాట్లాడుకోవచ్చు అంటూ పరోక్షంగా దీపకు హింటిచ్చాడు. వెంటనే ఒక పేపర్లో తన ఫోన్ నంబర్ రాసి ఆమెకు కనపడేలా మేడమీద పెట్టి గాలికి ఎగిరిపోకుండా ఆ పేపర్ మీద ఒక చిన్న రాయిని ఉంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు గణి. గణికి దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆమె ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనని జాగ్రత్త పడుతూ నెమ్మదిగా వెళ్ళి ఆ పేపర్ను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.
తన ఫోన్ నంబర్ను తీసుకెళ్లడం చాటుగా గమనించిన గణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుని అతని ఫోన్ నంబర్ను చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంది దీప. గణి ఫోన్ నంబరైతే ఉంది, కాని తనతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తన మనసులో మీదులుతున్న భావాలను ఎలా బయటపెట్టాలి అంటూ తనలో తాను ముదనపడుతూ కూర్చుంది. అంతలోనే ఒక ఆలోచన తట్టింది. డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడ్డం కన్నా మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా. ఫోన్లో మాట్లాడ్డం ఎలాగూ నా వల్ల కాని పని, కాబట్టి మెసేజ్ చేయడమే చాలా బెటర్ అనుకుంటూ వెంటనే అతని నంబర్కు హాయ్ గణి అని మెసేజ్ పెట్టింది. అటువైపు చేతిలో మొబైల్ పట్టుకుని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు గణి. అంతలోనే దీప నుంచి మెసేజ్ రాగానే మనూడు గాలిలో తేలిపోతున్నాడు. వెంటనే హాయ్ ఆంటీ అంటూ రిప్లై ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్య చాటింగ్ తంతు మొదలైంది. ఏం చేస్తున్నావు గణి అంది దీప. ఖాళీగా కూర్చున్నానాంటీ అన్నాడు గణి. గణి నా మీద కోపంగా ఉందా అంది. మీరంటే ఆరాధన తప్ప ఇంకేమీ ఉండవాంటీ అన్నాడు. నిన్న ముఖం మీద తలుపు వేశాను కదా, కోపం రాలేదా అంది. తలుపు వెనుకున్న మీ అందాన్ని తలుచుకుంటూ రాత్రి మొత్తం జాగరణ చేశానాంటీ అన్నాడు. ఒక్కసారిగా దీప మనసులో కోటి వీణలు మోగుతున్నాయి. నేనంటే అంత ఇష్టమా గణి అంది దీప. నిన్న మిమ్మల్ని హత్తుకున్నప్పుడే మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలిసి ఉండాలి. ఒక అరగంట ఆగుంటే నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నానో కూడా తెలిసేది. సారీ గణి అంది. పర్లేదాంటీ, నా ఆదరణకు మరో అవకాశం దొరుకుతుందేమో అని చిన్న ఆశ అన్నాడు గణి. ఒకవేళ అవకాశం దొరికితే ఏం చేస్తావు? అది చెప్పడం నా వల్ల కాదంటీ, అనుభవిస్తే తెలుస్తుంది అన్నాడు. ప్లీజ్ చెప్పవా అంది దీప. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదాంటీ, ప్లీజ్ నాకోసం చెప్పవా అంది. చెప్తే అవకాశమిస్తారా ఆంటీ అన్నాడు. ముందు నువ్వు చెప్పు అంటూ చాలా ఆతృతగా అడిగింది. సరే ఆంటీ, చెప్తాను వినండి. నాకు మీ అందాన్ని ఆరాధించే అవకాశం వస్తే ముందుగా మిమ్మల్ని గట్టిగా హత్తుకుని నాలోని వేడిని మీ తనువుకి చేరవిస్తాను. మీ అధర సౌందర్యాలను అమాంతం అందుకుని వాటిని నా అధరాలతో బంధిస్తాను. నా రెండు చేతులను మీ నడుము మీద వేసి నెమ్మదిగా మర్దనం చేస్తూ అలా చేతులని కాస్త పైకి జరిపి వెనకనుంచి మీ రవిక హుక్సును విప్పేసి నెమ్మదిగా నా చేతులతోనే మిమ్మల్ని వివస్త్రణ చేసి తనువితీరా ఆస్వాదిస్తూ ప్రతి యుద్ధానికి రంగెలిస్తాను. మాటల్లో చెప్పలేని అనుభూతి మీకు కలిగిస్తాను. అతడు పంపిన సందేశం చదువుతూ భావప్రాప్తిని పొందుతోంది దీప. మాటలే ఇంత మత్తుగా ఉంటే ఇక చేతల సంగతి ఏంటో. ఎలాగైనా సరే ఆ కుర్రాడి చేతిలో తన విరహతాపాన్ని తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. దీప నుండి ఎంతసేపటికీ సమాధానం రాకపోవడంతో ఏం జరిగిందండి, నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అంటూ సందేశం పంపాడు. నీ ఆరాధనకు అవకాశమివ్వడానికి నా తనువంతా పరితపిస్తోంది అని దీప చెప్పగానే ఒక్కసారిగా అతడి రోమాలు విక్కబుడుచుకున్నాయి. మీరు చెప్తున్నది నిజమేనా ఆంటీ అని అన్నాడు. అవును గణి, రేపు ఉదయం 10 గంటలకు తలస్నానం చేసి తెల్లచీర ఎర్ర జాకెట్ వేసుకుని నాభి కిందకి చీరకట్టు బీగించుకుని మత్తకించే మల్లెపూల వాసనతో నీకు స్వాగతం పలుకుతాను. ఆ క్షణం నా తనువులోని అణువణువు నీ సొంతమే అంటూ దీప పంపిన సందేశం చదవగాని థ్యాంక్యూ సో మచ్ ఆంటీ, ఆ క్షణం కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను అంటూ సమాధానమిచ్చాడు. రేపటి కోసం నేను కూడా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. మిగతావన్నీ రేపు పడకగదిలో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఉంటాను గని బాయ్. అలాగే ఆంటీ బాయ్ అంటూ అక్కడితో ఇద్దరి మధ్య చాటింగ్ తంతు ముగిసింది. ఆ క్షణం నుండి ఆమె శరీరంలో నూతన ఉత్తేజం ఎగిసిపడుతోంది. ఎప్పుడెప్పుడు రోజు మారుతుందా అన్న ఆలోచనలతో పొద్దు ముగిసింది. అంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి లేచి గడియారం వైపు చూసింది. వామ్మో, అప్పుడే మా ఆయన వచ్చే టైమైందా అంటూ కంగారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఏంటి దీపా,
ఏదో కంగారులో ఉన్నట్టున్నావు అంటూ లోపలికి వచ్చాడు కిరణ్. అదేం లేదండి, కాస్త అలసటగా ఉంటే కాసేపు పడుకున్నాను అంటూ చెమట్లు తూడ్చుకుంటుంది. ఏమైంది దీపా? సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ సోఫా మీద పెట్టి స్నానానికి వెళ్ళాడు కిరణ్. కిరణ్ వచ్చేలోపు భోజనం సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే నిల్చుంది. అంతలోని ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చాడు. ఏంటి, నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా, ఒంట్లో బాగోలేనప్పుడు ఇవన్నీ అవసరమా అన్నాడు. పర్లేదండి, ఇప్పుడు కాస్త కుదుటగానే ఉంది అంది. అయినా కొత్త పని మనిషిని మాట్లాడమని చెప్పాను కదా, ఒక్కదానివి అన్ని పనులు ఎలా చేసుకుంటావు? మాట్లాడనండి, వచ్చే వారం నుండి వస్తానని చెప్పింది. సరే, ఇంతకు నువ్వు భోజనం చేశావా? ఇందాకీ చేశానండి అంది. సరే, నేను భోజనం చేసేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని కిరణ్ చెప్పగాని అలాగేనండి అంటూ బెడ్రూంలోకి వెళ్ళింది దీప. హాయ్ ఆంటీ అంటూ గని నుంచి మెసేజ్ వచ్చింది. సమాధానమివ్వలేని దీప చేతులు వణుకుతున్నాయి. తప్పు చేస్తున్నానన్న ఆలోచనో లేక మోసం చేస్తున్నానన్న భయమో గని పంపిన సందేశానికి సమాధానమివ్వకుండా దీపను ఆపుతున్నాయి. వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచిస్తూ పడుకుంది. అంతలోనే లోపలికి వచ్చాడు కిరణ్. మౌనంగా ఆలోచిస్తూ పడుకున్న దీపను చూడగానే ఏంటి దీపా, ఏమైంది అంటూ తన అరచేతిని పద్మ నుదుటిమీద పెడుతూ అడిగాడు. ఒక్కసారిగా దీప కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. ఏంటి కన్నీళ్లు? ఒంట్లో బాగోలేదా? పద, హాస్పిటల్కి వెళ్దాం అంటూ దీపను దగ్గరకు తీసుకున్నాడు. అదేం లేదండి, కాస్త అలసిపోయాను అంతే అంటూ తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అటువైపు తిరిగి పడుకుంది దీప. లైట్ ఆఫ్ చేసి వచ్చి దీప పక్కన పడుకున్నాడు కిరణ్. కాసేపటి తర్వాత తనలో తాను కుమిలిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైందిరా, మనసు బాగోలేదా? కొన్ని రోజులు మీ అమ్మవాళ్ల ఇంటికి వెళ్తావా? మనసు కొద్దిగా కుదుటపడిన తర్వాతరా అంటూ దీపను తన గుండెలమీద పడుకోపెట్టుకుని ఓదారుస్తున్నాడు. నన్ను క్షమించండి అంటూ బోరున ఏడుస్తూ తన భర్తను గట్టిగా హత్తుకుంది దీప. ఏంటి చిన్నపిల్లల్లా అలా ఏడుస్తున్నావు? అయినా ఏం తప్పు చేశావని నిన్ను క్షమించాలి అని అడిగాడు కిరణ్. చాలా పెద్ద తప్పు చేశానండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అసలేం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ తన గుండెల మీద ఉన్న దీప తలను నిమురుతూ అడిగాడు. వెంటనే జరిగింది మొత్తం చెప్పేసి గణి చేసిన చాటింగ్ కూడా తన భర్తకు చూపించింది. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు కిరణ్. ఈ పాపిష్టిదాన్ని క్షమించండి అంటూ తన భర్తను గట్టిగా హత్తుకుంది దీప. ముందు ఆ కన్నీళ్లు తూడ్చుకో. నువ్వేం తప్పు చేశావని నిన్ను క్షమించమని అడుగుతున్నావు? ఇందులో నీ తప్పేమీ లేదు దీప. ప్రతి ఇంట్లో ప్రతి భార్య ఎదుర్కొంటున్న సమస్యని నువ్వు ఎదుర్కొంటున్నావు. అలాగే అందరి భర్తలాగే నేను తప్పు చేస్తున్నాను. ఎందుకంటే మా మగాళ్లకి ప్రేమించడం తెలుసు, కాని ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియదు. పెళ్లైన కొత్తలో ఉన్న ప్రేమ ఆ తర్వాత చూపించలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. డబ్బు సమస్య వలనో, ఉద్యోగ సమస్య వలనో, ఆఫీస్లో ఉన్న ఒత్తిళ్ల వలనో, ఇలా ఎన్నో కారణాల వలన మా ప్రేమని మీరు చూపించలేకపోతున్నాము. అంతేకాని మీమీద ప్రేమలేక కాదు. కాని ఆడదాని ప్రేమ అలా కాదు, అదొక సముద్రం లాంటిది. భర్త కోపంలో కూడా తన ప్రేమను వెతుక్కుంటుంది ఒక భార్య. భర్తకు చేసే సేవలోనే అపారమైన ఆనందాన్ని పొందుతుంది ఒక భార్య. భర్త తిట్టినా కొట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా సరే ప్రేమగా పలకరించి దగ్గరికి తీసుకోగానే తన ప్రపంచాన్ని మరిచిపోతుంది ఒక భార్య. అలాంటి భార్య కోసం కనీసం 1 గంట సమయం కూడా నేను కేటాయించలేకపోతున్నాము. భార్య మనసు చాలా నిస్వార్థమైనది. భర్త నుంచి తను కోరుకునేది కొంత సమయం, ఇంత ప్రేమ మాత్రమే. కాని అవి కూడా మేము ఇవ్వలేకపోతున్నాము. భార్యను ప్రేమించలేక భర్త తప్పు చేయడం లేదు, ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక తప్పు చేస్తున్నాడు. నేను కూడా అదే తప్పు చేశాను దీపా, నన్ను క్షమించు అంటూ తన భార్య చేతులు పట్టుకున్నాడు కిరణ్. మీరే నన్ను క్షమించాలి. మీ మంచి మనసును అర్థం చేసుకోలేక నేనే తప్పుదారిలో నడవాలనుకున్నాను. నన్ను క్షమించండి అంటూ తన భర్త ఒడిలో పడుకుని ఊరున ఏడుస్తుంది దీప. చూడు దీప,
ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా కష్టపడుతూ, మరోవైపు ఒంటరి ఆలోచనలతో కాలం గడుపుతూ, భర్త ప్రేమకి నోచుకోక, ఆ బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక, తన కష్టాలను, తన కన్నీళ్లను, తన కోరికలను తన మనసులోనే దాచుకుని ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్న ఒక సగటు స్త్రీ చేసే చిన్నపాటి తప్పు మాత్రమే ఇది. దీనిని తప్పు అని సంబోధించడం కూడా తప్పే. ఎందుకంటే ఇది తప్పు కాదు, ప్రతి భార్య ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఇది కేవలం నీ సమస్య మాత్రమే కాదు, ఒక యూనివర్సల్ సమస్య. అందుకే ఈ యూనివర్సల్ సమస్యకి నేనొక పరిష్కారం కనుక్కున్నాను. ఈ పరిష్కారం అందరికీ ఉపయోగపడుతుంది కూడా అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు కిరణ్. కన్నీళ్లను తూడ్చుకుంటూ, ఏంటండి ఆ పరిష్కారం అని అడిగింది. మనం మళ్ళీ ప్రేమలో పడాలి దీపా. ఏంటండి మీరు చెప్పేది? అవును దీపా, మనం మళ్ళీ ప్రేమించుకుందాం. పెళ్లి చూపులు జరిగిన మొదటి రోజు నుంచి పెళ్లి తర్వాత జరిగిన 3 రాత్రుల వరకు మనం ఎలా అయితే ప్రేమించుకున్నామో ఇప్పుడు కూడా అలానే ప్రేమించుకోవాలి. నేను ఆఫీస్లో ఉన్నా సరే సమయం చూసుకుని చాటింగ్లు, వీలు చూసుకుని ఫోన్ మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి నా మొబైల్లో నీ పేరుని దీపు డార్లింగ్ అని సేవ్ చేసుకుంటాను. మరి నా పేరును నువ్వెలా సేవ్ చేసుకుంటావు అని అడిగాడు. ఏమని సేవ్ చేసుకోవాలి అంటూ తెగ ఆలోచిస్తోంది. ఆహా, ఒక ఐడియా వచ్చింది. ఇక నుంచి నా మొబైల్లో మీ పేరుని మై హస్బెండ్ అని సేవ్ చేసుకుంటాను అంటూ వెంటనే తన మొబైల్లో ముందున్న పేరుని డిలీట్ చేసి మై స్వీట్ హస్బెండ్ అని సేవ్ చేసుకుంటుంది దీప. అబ్బో, మేడం గారు మంచి స్పీడ్ మీద ఉన్నారే, చెప్పడం ఆలస్యం లేదు, అప్పుడే మొదలెట్టేశారు అంటూ దీప వైపు చూశాడు కిరణ్. మేడం ఎప్పుడూ స్పీడే సార్, స్లో కాదు అంటూ మూతి తిప్పుకుంది దీప. హలో, ఏం మాట్లాడుతున్నావు డార్లింగ్? నా స్పీడేంటో చూస్తావా అంటూ వెంటనే దీపను మంచం మీదకి నెట్టేసి ఉరకలీస్తున్న ఉత్సాహంతో ఆమె మీద పడిపోయి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె ముఖాన్ని ముద్దులతో తడిపేశాడు. అరే, కాసేపు ఆగండి, చక్కగా కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తాను అంటూ తన అరచేతితో కిరణ్ నోటిని మూసేసింది దీప. విప్పడానికి కట్టుకోవడమెందుకు డార్లింగ్ అంటూ తన పెదాలతో ఆమె పెదాలకు తాళం వేశాడు. అంతలోనే ఇంట్లో పవర్ కట్ అయింది. ఇంకేముంది, చుట్టూ చీకటి. ఆ ఇద్దరికీ రాత్రాంత దసరా పండుగ మొదలైంది. అలా పాత దంపతులు కాస్త కొత్త ప్రేమికులుగా మారిపోయారు. 4 గోడల మధ్య నలిగిపోతూ ఒంటరి ఆలోచనలతో పక్కదారి పడుతున్న దీప మళ్లీ ప్రేమించుకుందామన్న తన నిర్ణయంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ రోజు నుండి వారి జీవితమే మారిపోయింది. ప్రతిక్షణం ఒకరికొకరు తమ ప్రేమను పంచుకుంటూ నిత్య ప్రేమికుల్లా మారిపోయి సమాజానికి కొత్త పరిష్కారాన్ని అందించారు. ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం దొరకగానే దీపకు మెసేజ్ లేదా ఫోన్ చేసి తనతో కాసేపు ముచ్చటించేవాడు. తన భర్త ఇంటికి రాగానే కొత్త పెళ్లికూతుర్లా ముస్తాబై కవ్విస్తూ, ఆరాధిస్తూ, నవ్వుతూ ఎదురుపడేది దీప. ప్రతిరోజూ తమ పడక గదిని శోభనపు గదిలా అలంకరించి ప్రతి రాత్రిని మొదటి రాత్రిలా అనుభవించేవారు. కొన్ని నెలల తర్వాత వారి ప్రేమకు గుర్తుగా ఒక పాప పుట్టింది. అప్పుడప్పుడు సినిమా శిఖర్లు చేస్తూ ఇప్పుడు వాళ్ళ లైఫ్ను చాలా సంతోషంగా గడుపుతున్నారు. ప్రేమ అనేది కేవలం పెళ్లితో మొదలై ముగిసిపోయే బంధం కాదు, ప్రతిరోజూ కొత్తగా పుట్టాల్సిన అనుబంధం. భర్త ప్రేమ కోసం ఎదురుచూసిన ఒక భార్య జీవితంలో జరిగిన భావోద్వేగ ప్రయాణమిది. ఈ కథ ప్రతి భార్యాభర్తల మనసును తాకేలా ఉంటుంది. ప్రేమ ఉంటే చెప్పండి, సమయం ఉంటే పంచుకోండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య దూరం మాటలు తగ్గినప్పుడే మొదలవుతుంది. ఈ వీడియో ప్రతి భార్యాభర్తలకు అంకితం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.